Hi friends, welcome to physics class. Myself, I am D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. Today we are going to discuss a very important topic, that is Raman effect. Now first we have to know what is Raman effect. Okay, so today we are going to discuss all things about Raman effect. When a monochromatic beam of light through a gas, liquid or transparent solid body, a small fraction of the light is scattered in all directions. This scattered light can be seen from the side of the substance. Rayleigh observed that in the spectrum of scattered light, there is change in the intensity scattered light, but there is no change on the wavelength or frequency. This scattering is called as Rayleigh scattering. In 1928, Sir C.V. Raman observed that the spectrum of scattered light, in addition to the frequency of incident light, it consists of frequencies greater and smaller than of the incident beam frequency. This is known as Raman effect. Okay, so ఇక్కడ Raman effect అంటే ఏం చెప్తున్నామంటే, when a monochromatic beam of light, so monochromatic means that is a single wavelength light is passed through a through అంటే గ్యాస్ ద్వారా కానీ ఆ లిక్విడ్ ఆ ట్రాన్స్పరెంట్ సాలిడ్ బాడీ ద్వారా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, a స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది లైట్ ఈజ్ స్కాటర్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అందులో ఉన్నటువంటి దాని గుండా పాస్ అవుతున్నప్పుడు ఈ లైట్ అనేది, మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఈ సబ్స్టెన్సెస్ ద్వారా పాస్ అవుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు కొంత కాంతి అనేది స్కాటర్డ్ కావడం జరుగుతుంది ఇన్ ఆల్ డైరెక్షన్లో, అన్ని డైరెక్షన్లలో, అన్ని దిశలలో కొంత కాంతి అనేది సమ్ లైట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ విల్ బి స్కాటర్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో దిస్ స్కాటర్డ్ లైట్ కెన్ బి సీన్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ సబ్స్టాన్స్. సో దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది అంటే, సో జనరల్గా ఎలా ఉంటుంది అని ఫస్ట్ అబ్జర్వ్ చేసింది రేలీ. సో కానీ మనకు కావాల్సింది ఏంటంటే, ఈ 1928లో సివి రామన్ దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ద స్పెక్ట్రమ్ ఆఫ్ ది స్కాటిలైట్, అంటే ఈ వీటి ద్వారా ఈ కాంతి వెళ్ళినప్పుడు ఏర్పడేటువంటి ఆ స్కాటిలైట్, దాన్ని స్పెక్ట్రమ్ అంటున్నాం. ఆ స్పెక్ట్రమ్ను అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ గ్రేటర్ అండ్ స్మాలర్ దాన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ బీమ్ ఫ్రీక్వెన్సీ. అందులో చూసినట్లయితే ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ సంబంధించినటువంటి లైట్ కాకుండా హయ్యర్ మీన్స్ గ్రేటర్ ఆర్ స్మాలర్ ఫ్రీక్వెన్సీ బీమ్ అనేది కనబడడం జరిగింది అన్నట్టు. ఓకే, సో ఇన్సిడెంట్ బీమ్తో కాకుండా ఇట్ హ్యాస్ గ్రేటర్ అండ్ స్మాలర్ దాన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ బీమ్ ఫ్రీక్వెన్సీ. సో ఇట్ అబ్జర్వ్డ్ ఆర్ ఇట్ కన్సిస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ ఎస్ రామన్ ఎఫెక్ట్. సో దీన్ని మనం రామన్ ఎఫెక్ట్ అని పిలవడం జరుగుతుంది. జనరల్లీ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ది స్కాటర్డ్ లైట్ ఈజ్ కాల్డ్ రామన్ స్పెక్ట్రమ్. సో దాన్ని మనము రామన్ స్పెక్ట్రమ్ అంటాము, ఏర్పడినటువంటి స్పెక్ట్రమ్. ద న్యూ లైన్స్ ఆర్ నోన్ యాజ్ రామన్ లైన్స్గా తీసుకుంటాం. ద లైన్స్ ఆఫ్ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాల్డ్ యాంటీ స్టోక్స్ లైన్స్, వైల్ ద లైన్స్ ఆఫ్ స్మాలర్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాల్డ్ స్టోక్స్ లైన్స్. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఇన్సిడెంట్ బీమ్కి సంబంధించినటువంటి లైన్స్తో పాటు హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ, అంటే హయ్యర్ ఆర్ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి లైన్స్ అనేది కనబడడం జరుగుతుందని చెప్పాము. దాన్నే మనం రామన్ ఎఫెక్ట్ అంటున్నాము. సో ఆ ఏర్పడేటువంటి స్పెక్ట్రమ్ను రామన్ స్పెక్ట్రమ్ అంటున్నాము. ఆ లైన్స్ను, కొత్త లైన్స్, న్యూ లైన్స్ అంటే హయ్యర్ లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైన్స్ రామన్ లైన్స్ అంటున్నాం. ఇక్కడ ద లైన్స్ ఆఫ్ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ, అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైన్స్ని మనం ఏమంటున్నాం, యాంటీ స్టోక్స్ లైన్స్ అంటారు. అండ్ ద లైన్స్ విచ్ ఆర్ లోయర్ ఫ్రీక్వెన్సీ, స్మాలర్ ఫ్రీక్వెన్సీ, ఆ లైన్స్ ఏమంటున్నాం, స్టోక్స్ లైన్స్ అంటున్నాం. ఓకే, సో ద లైన్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్. మనకు ఫిగర్లో చూపించడం జరిగింది. సో నేను దాన్ని పెన్ ద్వారా చూపిస్తాను. జనరల్గా మనం ఏదైతే ఒక మోనోక్రోమాటిక్ లైట్ను ఏదైనా ఒక సబ్స్టాన్స్ ద్వారా పంపినప్పుడు ఏం ఏర్పడుతుంది, ఇలా ఏర్పడాలి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైన్, ఏదైతే మనం లైట్ యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ లైన్స్ అనేది ఏర్పడాలి. దానితో పాటు ఏం జరిగింది అంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే
ఇక్కడ మనకు స్టోక్స్ లైన్స్ అని యాంటీ స్టోక్స్ లైన్స్ అనేది రెండు రకాలు. అంటే హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ మనకు ఇది స్మాల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ 3 లైన్స్ అనుకోండి. ఇది స్మాల్ ఫ్రీక్వెన్సీ లైన్స్ ఏర్పడ్డాయి, ఇది హై ఫ్రీక్వెన్సీ లైన్స్గా ఏర్పడ్డాయి. హై ఫ్రీక్వెన్సీ లైన్స్ మనము యాంటీ స్టోక్స్ లైన్స్ అంటున్నాం. లో ఫ్రీక్వెన్సీ ఆర్ స్మాల్ ఫ్రీక్వెన్సీ లైన్స్ మనము ఏమంటున్నాం, స్టోక్స్ లైన్స్గా తీసుకుంటాం. సో ఈ మొత్తాన్ని మనము ఇక్కడ చూసినట్లయితే వీటన్నిటి కూడా మనకు రామన్ లైన్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, కొత్త లైన్స్ని ఏమంటున్నాం, వాటిని రామన్ లైన్స్ అంటున్నాం. సో కొత్త ఏర్పడిన లైన్స్ను రామన్ లైన్స్ అంటున్నాం. హై ఫ్రీక్వెన్సీ అండ్ లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి, అంటే హై అండ్ లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైన్స్ అనేది మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం మ్యాటర్ని, ఈ ఫినామినాని మనము రామన్ ఎఫెక్ట్గా తీసుకుంటాము. కొత్త లైన్స్ను రామన్ లైన్స్ అంటున్నాము. ఈ ఏర్పడేటువంటి టోటల్ స్పెక్ట్రమ్ను రామన్ స్పెక్ట్రమ్గా పిలవడం జరుగుతుంది. అండ్ ఏదైతే హై ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని మనం యాంటీ స్టోక్స్ లైన్స్ అని, లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైన్స్ని స్టోక్స్ లైన్స్గా పిలవడం జరుగుతుంది. And the displacements of the lines are independent of the frequency of incident light, but they are functions of the scattering substance. Thus, for different scattering substances, the displacements are different, but for the same scattering substance, the displacement are constant irrespective of light source used. So, Raman displacement are characteristics of scattering substance. Okay, next చూసినట్లయితే ఇందులోపల వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. సో మరి ఈ రామన్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ సెటస్ని ఎవరు రూపొందించారో, మరి అది ఎలా ఉంటుందో, సో లెట్ us స్టార్ట్ హియర్. జనరలీ ద రామన్ ఎఫెక్ట్ హ్యాస్ బీన్ స్టడీడ్ బై ఎ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ their researches is to eliminate the experimental substance with an intense monochromatic source of light and then to photograph the scattered light by means of spectrograph arranged in transverse direction. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము వీఆర్ షోన్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఇన్ ఫిగర్. సో మెయిన్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. దట్ వన్ ఈజ్ సోర్స్, సెకండ్ వన్ ఈజ్ రామన్ ట్యూబ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్పెక్ట్రోగ్రాఫ్. సో విల్ స్టడీ వన్ బై వన్ వాట్ ఈస్. సో దీనికి సంబంధించిన మ్యాటర్ అనేది నెక్స్ట్ పిల్లలు చూపాము. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్. ఓకే, సో సీ ఇన్ ద ఫిగర్. ఇన్ దిస్ ఫిగర్ ఎస్ ఈజ్ ఏ మెర్క్యూరీ ఆర్క్ ల్యాంప్. మనకు చూసినట్లయితే పైన చూసినట్లయితే నేను చూపిస్తాను పెన్ ద్వారా. సో ఇది మనకు ఎస్ అనేది ఏంటిది అంటే ఒక మెర్క్యూరీ ల్యాంప్. ఎస్ ఈజ్ ఏ మెర్క్యూరీ ల్యాంప్. దట్ ఈస్ సోర్స్ ఆఫ్ లైట్. ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్గా మనం తీసుకుంది ఏంటంటే మెర్క్యూరీ ల్యాంప్గా తీసుకోవడం జరుగుతుంది. ద లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ ఫిల్టర్ ఎఫ్. సో దాని తర్వాత ఏముంది చూడండి, ఇక్కడ ఎఫ్ అనేది ఏంటిది అంటే మనకు ఇక్కడ ఇది ఎఫ్ అనేది ఏంటిది, ఫిల్టర్. ద లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ ఫిల్టర్ ఎఫ్ టు ఆబ్టైన్ ఏ మోనోక్రోమాటిక్ బీమ్. మనకు కావాల్సింది ఏంటంటే మోనోక్రోమాటిక్ బీమ్ కావాలి కాబట్టి సో ఇక్కడ మనం ఫిల్టర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో ఫిల్టర్ ద్వారా పాస్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి లైట్ అనేది మోనోక్రోమాటిక్ బీమ్గా మారిపోతుంది. దట్ ఈస్ ఏ లైట్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్న దాన్ని మనము మోనోక్రోమాటిక్ బీమ్గా అనుకుంటాం. నెక్స్ట్, ద లైట్ ఈజ్ దెన్ అలౌడ్ టు పాస్ త్రూ అండ్ ఓపెనింగ్ ఇన్ ఏ మెటాలిక్ రిఫ్లెక్టర్. సో ఇక్కడ మనకు మెటాలిక్ రిఫ్లెక్టర్ ఉన్నది. సో దీన్ని మనం మెటాలిక్ రిఫ్లెక్టర్గా తీసుకుంటున్నాం. The light is then allowed to pass through an opening in a metallic reflector which then falls on Raman tube. సో దీని తర్వాత అది రిఫ్లెక్టర్ నుంచి మనకి రిఫ్లెక్టర్ ఎందుకోసం మనం తర్వాత చెప్తాము. సో ఈ రిఫ్లెక్టర్ తర్వాత నుంచి ఏం జరుగుతుంది, మన ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా జాగ్రత్త చూడండి. దిస్ ఈజ్ ద రిఫ్లెక్టర్. సో ఈ రిఫ్లెక్టర్ తర్వాత ఏం జరుగుతుంది అంటే అది రామన్ ట్యూబ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇది రామన్ ట్యూబ్ అని ఎక్కడ ఉంచారు, ఇది రామన్ ట్యూబ్. The light is then allowed to pass through an opening metallic reflector which then falls on Raman tube. The Raman tube consists of a glass tube of about 1 or 2 cm in diameter and 10 to 15 cm long. సో అక్కడ మనం చూసినట్లయితే రామన్ ట్యూబ్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ గ్లాస్ ట్యూబ్. జనరల్గా రామన్ ట్యూబ్ మీన్స్ ఇట్స్ ఏ గ్లాస్ ట్యూబ్.
దాని యొక్క డయామీటర్ వచ్చేసి 1 or 2 సెంటీమీటర్ ఉంటుంది, అండ్ లాంగ్ వచ్చేసి 10 to 15 సెంటీమీటర్ ఉంటుంది. అండ్ వన్ ఎండ్ ఆఫ్ ది ట్యూబ్ హ్యాస్ ఏ ఫ్లాట్ గ్లాస్ సర్ఫేస్ త్రూ విచ్ ద స్కాటర్ లైట్ ఎమర్జెస్. వన్ ఎండ్ ఏం జరుగుతుందంటే దానిపైన లైట్ అనేది ఇన్సిడెంట్ కావడం జరుగుతుంది. అండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది ఈజ్ డ్రాన్ అవుట్ ఇన్ హార్న్ షేప్డ్ అండ్ బ్లాక్ అండ్ అవుట్ సైడ్ టు ప్రొవైడ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. సో నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఈ ఎండ్ ఏంటిది అంటే హార్న్ షేప్డ్ అండ్ బ్లాక్ అండ్ అవుట్ సైడ్ ఉంటుంది. ఎందుకోసం అంటే దీని నుంచి లైట్ అనేది అవుట్ సైడ్ వెళ్ళకుండా అలాంటి అరేంజ్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ద ట్యూబ్ ఈజ్ సరౌండెడ్ బై ఏ వాటర్ జాకెట్. సో దీని సరౌండింగ్ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, మనకు ఈ వాటర్ ఉంది కదా, ఇంకా ఇది వాటర్. సో ఇక్కడ ఉన్నది నేను చూపిస్తాను, ఇది వాటర్ జాకెట్ తీసుకుంటాం, బోత్ సైడ్స్ ఉంది వాటర్ జాకెట్ ఉంటుంది. ఎందుకోసం కూడా చెప్తాను. ద ట్యూబ్ ఈజ్ సరౌండెడ్ బై ఏ వాటర్ జాకెట్ ఇన్ విచ్ కోల్డ్ వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్ టు ప్రివెంట్ ఓవర్ హీటింగ్ ద శాంపుల్ ఇన్ రామన్ ట్యూబ్ డ్యూ టు ప్రాక్సిమిటీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఆర్. ఇక్కడ మనకు రామన్ ట్యూబ్లో మనం ఏం తీసుకుంటామో మనకు కావాల్సినటువంటి ఒక లిక్విడ్ లాంటిది సబ్స్టెన్స్ తీసుకుంటాం కదా. సో ఆ సబ్స్టెన్సెస్ పైన మనకు లైట్ అనేది ఫాల్ అయినప్పుడు అంటే ఇన్సిడెంట్ అయినప్పుడు, సో ఆ సబ్స్టెన్స్ హీట్ కాకుండా దాని సరౌండింగ్లో కూల్ వాటర్ ఫ్లో అయ్యేటట్టు మనము ఈ వాటర్ జాకెట్ లాంటివి తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల అది హీట్ కాకుండా ఉండడం జరుగుతుంది. మనం తీసుకున్నటువంటి శాంపుల్ అనేది ఓవర్ హీటింగ్ ద శాంపుల్ ఇన్ రామన్ ట్యూబ్ డ్యూ టు ద ఎక్స్పెరిమెంటల్ శాంపుల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ రామన్ ట్యూబ్. ద ఎక్స్పెరిమెంటల్ శాంపుల్ ఎక్కడ ఉంటుంది? ఎక్స్పెరిమెంటల్ శాంపుల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద రామన్ ట్యూబ్. ద స్కాటర్డ్ బీమ్ ఎమర్జెస్ ఫ్రమ్ ది ఫ్లాట్ ఎండ్ ఆఫ్ ది రామన్ ట్యూబ్ అండ్ ఎగ్జామిన్డ్ బై మీన్స్ ఆఫ్ ఏ స్పెక్ట్రమ్. దీని నుంచి స్కాటర్ అయిన తర్వాత మనకు ఇక్కడ స్పెక్ట్రోగ్రాఫ్ ఉంటుంది. చూడండి ఇక్కడ లాస్ట్ చూడండి, ఇది స్పెక్ట్రోగ్రాఫ్. ఓకే, సో అది స్పెక్ట్రోగ్రాఫ్ ఉంటుంది. స్పెక్ట్రోగ్రాఫ్ ద్వారా మనం ఇదంతా కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. When the sample is a gas, it is enclosed a tube at a pressure of a few centimeters of mercury. In case of solids, powders are used, which are mixed either with liquid, paraffin or any other solvents. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. మళ్ళీ ఒకసారి నేను జాగ్రత్త చెప్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఐ విల్ యూజ్ పెన్. ఫస్ట్ ఎస్ అనేది ఏంటిది అంటే మనకు కావాల్సినటువంటి సోర్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ సోర్స్ ఏంటి అంటే మనకు దట్ ఈస్ లైట్ సోర్స్ వచ్చేసి మెర్క్యూరీ ల్యాంప్ తీసుకుంటాం. మెర్క్యూరీ ల్యాంప్ నుంచి వచ్చినటువంటి లైట్ను మళ్ళీ ఏం చేస్తామంటే ఒక ఫిల్టర్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే దానిపైన ఇన్సిడెంట్ లైట్ను సింగిల్ వేవ్ లెంత్ అంటే సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్గా బయటకు పంపుతుంది. దీని తర్వాత మళ్ళీ థర్డ్గా వచ్చేసి మనకు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఆర్ అంటే ఏంది? రిఫ్లెక్టర్స్. అంటే ఎప్పుడైతే దీని గుండా వెళ్ళిన కాంతి మళ్ళీ రిఫ్లెక్ట్ అంటే బయటకు పోకుండా మళ్ళీ దీనిపైన పడి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. అంటే బోత్ సైడ్స్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంది రిఫ్లెక్టర్స్, బోత్ సైడ్స్. రిఫ్లెక్టర్స్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ బి రిఫ్లెక్ట్ ద లైట్. సో లైట్ని రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మెయిన్గా మనం చూసినట్లయితే ఈ రామన్ ట్యూబ్ ఉంటుంది మధ్యలో. సో ఈ రామన్ ట్యూబ్లో అంటే సి అనేది రామన్ ట్యూబ్ అనుకోండి. అందులోపల మనం ఏం చేస్తాం, మనకు కావాల్సినటువంటి ఏదైతే శాంపుల్ ఉంటుందో ఐదర్ లిక్విడ్ కావచ్చు, మన సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి శాంపుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది సిలో. దాని సరౌండింగ్లో వాటర్ ట్యూబ్ ఉంటుంది. ఈ వాటర్ ట్యూబ్ ఎందుకంటే కూల్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది బికాస్ ఆఫ్ ఓవర్ హీటింగ్, టు కంట్రోల్ ద ఓవర్ హీటింగ్. సో మనకు లైట్ అనేది ద్వారా హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనము వాటర్ అనేది ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ ఎండ్ ఏమో స్పెక్ట్రోగ్రాఫ్ ఉంటుంది, మనం ఇదంతా అబ్జర్వ్ చేయడానికి. ఇంకో ఎండ్ వచ్చేసి ఇక్కడ హార్న్ షేప్లో ఉంటుంది. ఇది ఈ రామన్ ట్యూబ్ అనేది ఇక్కడ ఇది హార్న్ షేప్డ్ బ్లాక్ అండ్ పోర్షన్ అంటారు. సో దీని గుండా లైట్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఓకే, సో ఇది మనకు కావాల్సింది. దీనిలో మనకు మెయిన్గా ఏంటంటే ఇక్కడ లాస్ట్ చూడండి స్కాటర్ లైట్ స్పెక్ట్రోగ్రాఫ్. ఇక్కడ ఒక స్పెక్ట్రోగ్రాఫ్ ఉంటుంది. ఆ స్పెక్ట్రోగ్రాఫ్ ద్వారా మనం ఇదంతా కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ స్పెక్ట్రమ్ను అబ్జర్వ్ చేయడం కోసం ఉపయోగించేదే స్పెక్ట్రోగ్రఫీ. సో ఇదంతా కూడా మనము ఇప్పుడు చెప్పిన మ్యాటర్ అంతా కూడా మనకు ఈ స్లైడ్లో చూపించడం జరిగింది. ఓకే, ఇక మెయిన్గా వచ్చేసి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది మనకు క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ చూసినట్లయితే ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాంటమ్ థియరీ Professor Sneckel in 1929
సాటిస్ఫాక్టరీలీ ఎక్స్ప్లెయిన్డ్ ద రామన్ ఎఫెక్ట్. సో రామన్ ఎఫెక్ట్ గురించి ఒక క్వాంటమ్ థియరీ ద్వారా అంటే బేస్ ఆఫ్ క్వాంటమ్ థియరీని ఉపయోగించి రామన్ ఎఫెక్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే ప్రొఫెసర్ స్మెకెల్ ఇన్ 1929. సో అకార్డింగ్ టు ది క్వాంటమ్ థియరీ ద సోర్స్ ఆఫ్ లైట్ ఎమిట్స్ ఫోటాన్. మనకు తెలుసు క్వాంటమ్ థియరీ అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే లైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోటాన్ ఆర్ లైట్ ఆఫ్ క్వాంటా ఆఫ్ ఎనర్జీ h nu or h nu naught, where nu naught is the frequency of light and h is the Planck constant. When such a photon hits a molecule, the following three things must be happen. సో ఇక్కడ ఏమంటున్నామంటే సో క్వాంటమ్ థియరీ ప్రకారం మనకు లైట్ అనగానే క్వాంటమ్ ఫోటాన్ గుర్తు రావడం జరుగుతుంది. సో అది h nu or h nu naught ఎనర్జీ కలిగినటువంటి దానిగా తీసుకుంటాం. సో ఇక్కడ న్యూ అన్న న్యూ నాట్ అన్న ఒకటే, డోంట్ వరీ ఇట్. సో h nu వేర్ న్యూ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అండ్ h ఇస్ ద ప్లాంక్ కాన్స్టెంట్ ఆఫ్. సో ఎప్పుడైతే ఈ లైట్ అనేది మనకు తీసుకున్నటువంటి లిక్విడ్ సబ్స్టాన్స్ దట్ ఈస్ రామన్ ట్యూబ్లో తీసుకున్నాం కదా మనం. సో రామన్ ట్యూబ్లో తీసుకున్నటువంటి దాన్ని అంటే ఆ సబ్స్టాన్స్ యొక్క మాలిక్యూల్స్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే 3 things మస్ట్ బీ హ్యాపెండ్, అంటే 3 విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ 3 విషయాలు ఏంటిదో చూద్దాం. ఇక ఫస్ట్ వచ్చేసి ద మాలిక్యూల్ డస్ నాట్ అబ్జర్వ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫోటాన్, నియర్లీ డీవియేట్ ఇట్. ఇన్ దిస్ కేస్ దెర్ విల్ బి అన్మోడిఫైడ్ లైన్ ఇన్ ద స్కాటర్డ్ బీమ్. అయితే మనకు మనం తీసుకున్నటువంటి సబ్స్టాన్స్ ఏదైతే ఉందో ఆ సబ్స్టాన్స్లోని మాలిక్యూల్స్ ఇన్సిడెంట్ ఫోటాన్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేయకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అన్మాడిఫైడ్ లైన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. మనకు స్పెక్ట్రోగ్రాఫ్లో అన్మాడిఫైడ్ లైట్ ఏర్పడింది, హై ఫ్రీక్వెన్సీ లైట్ బీమ్, హై ఫ్రీక్వెన్సీ లైన్స్, లో ఫ్రీక్వెన్సీ లైన్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే మనం తీసుకున్న సబ్స్టాన్స్లోని మాలిక్యూల్స్ రామన్ ట్యూబ్లో తీసుకున్నాం కదా మనం, లిక్విడ్ ఆర్ సాలిడ్ ఆర్ గ్యాస్ స్టేట్లో ఉన్నటువంటి సబ్స్టాన్స్, ఆ సబ్స్టాన్స్ అనేది మనకు ఇన్సిడెంట్ అయినటువంటి ఫోటాన్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోనప్పుడు మనకు అన్మాడిఫైడ్ లైన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇట్ ఈస్ జస్ట్ పాసిబుల్ దాట్ ద మాలిక్యూల్ మే బీ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్ అండ్ వెన్ ద ఫోటాన్ హిట్స్ ద మాలిక్యూల్, the molecule imparts some of its energy to photon. Now the energy of the molecule decreases. If E1 and E2 be the initial and final energies of the molecule respectively, then the decrease in the energy of the molecule will be E1 minus E2. Now the energy of photon becomes h nu naught plus. This shows the frequency of the scattered radiation is increased. This corresponds to the frequency of anti-Stokes lines. సెకండ్ వచ్చేసి ఏమంటున్నామంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్స్లో మాలిక్యూల్ సపోజ్ ఎగ్జైట్ స్టేట్లో ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఫోటాన్ దానిపైన ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి మాలిక్యూల్ సంబంధించిన కొంత ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకొని ఇంపార్ట్మెంట్స్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని సో అది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ టైంలో మనకు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్కాటర్డ్ రేడియేషన్ ఇంక్రీజ్ అవుతుంది. బయటకు వచ్చేటువంటి ఆ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకు విల్ గెట్ యాంటీ స్టోక్స్ లైన్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసినట్లయితే థర్డ్ అప్లికేషన్ టు స్టడీ ద కాంపోజిషన్ ఇన్ ప్లాస్టిక్స్ మిక్స్చర్స్ ఎక్సెట్రా. ఓకే, మన ప్లాస్టిక్ మిక్స్చర్స్లో కాంపోజిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. టు డిసైడ్ అబౌట్ సింగిల్, డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి టు స్టడీ ద స్పిన్ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ న్యూక్లియై. సిక్స్త్ పాయింట్ టు స్టడీ ద బైండింగ్ ఫోర్సెస్ బిట్వీన్ ద ఆటమ్స్ or a group of atoms in crystals. Finally, to study the vibrational and rotational energy levels of homonuclear molecules, for example, nitrogen, oxygen, etc. So these are the applications of
Raman effect. So finally, so before going to close, so once again we will discuss about so the very important concept topic, that is Raman effect. సో రామన్ ఎఫెక్ట్ అంటే ఆల్రెడీ చూసాము, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో రామన్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్తున్నామంటే, జనరల్గా ఏదైనా ఒక సబ్స్టాన్స్ గుండా కాంతి అనేది, దట్ ఈస్ మోనోక్రోమాటిక్ లైట్ అనేది పాస్ అవుతున్నప్పుడు మనకి ఏం కనపడాలి అంటే దానికి సంబంధించినటువంటి, అంటే మనది ఏదైతే లైట్ తీసుకున్నామో దానికి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ కనపడాలి. కానీ ఫస్ట్ టైం రియలీ observed that in the spectrum of scattered light there is no change in intensity. ఇంటెన్సిటీ లైట్లో చేంజ్ లేదని గమనించాడు ఫస్ట్ అతడు. బట్ ఈ స్కాటర్డ్ అయినటువంటి దానిలో, అంటే లైట్ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ ఫ్రీక్వెన్సీ, స్మాలర్ ఫ్రీక్వెన్సీ దాన్ ద ఇన్సిడెంట్ ఆఫ్ బీమ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇన్సిడెంట్ అయినటువంటి బీమ్ ఫ్రీక్వెన్సీతో పోల్చినట్లయితే హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ లైన్స్ ఉంటాయి అని ఫస్ట్ చెప్పింది ఎవరు అంటే సార్ సివి రామన్, చంద్రశేఖర వెంకటరామన్. ఓకే, సో దీన్ని మనం రామన్ ఎఫెక్ట్గా చూడడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా ఏర్పడేటువంటి ఆ స్పెక్ట్రమ్ను రామన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. అండ్ న్యూ లైన్స్ని మనం రామన్ లైన్స్ అంటున్నాం. అండ్ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ లైన్స్ని మనం యాంటీ-స్టోక్స్ లైన్స్ అని, స్మాలర్ ఫ్రీక్వెన్సీ లైన్స్ని స్టోక్స్ లైన్స్ అని పిలవడం జరుగుతుంది. సో అది కూడా మనము డయాగ్రామ్లో క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో స్టోక్స్ లైన్స్, యాంటీ-స్టోక్స్ లైన్స్, దట్ ఈస్ అన్మాడిఫైడ్. ఈ కొత్తగా ఏర్పడినటువంటి లైన్స్ మనం రామన్ లైన్స్గా తీసుకుంటాం. అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీలో మనకు ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే మనకు మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సోర్స్, మనం ఇక్కడ సోర్స్గా ఏం తీసుకుంటున్నాం, దట్ ఈస్ మెర్క్యూరీ ల్యాంప్ తీసుకుంటాం. మెర్క్యూరీ ల్యాంప్ తర్వాత ఫిల్టర్ అంటున్నాం. ఫిల్టర్ ఏం చేస్తుంది, సో మనకు మోనోక్రోమాటిక్ లైట్గా మారుస్తుంది. అండ్ నెక్స్ట్ రిఫ్లెక్టర్స్ ఉంటాయి. సో రిఫ్లెక్టర్ ఏం చేస్తుందంటే మనకు లైట్ దానిపైన ఇన్సిడెంట్ మళ్ళీ మనకు రామన్ ట్యూబ్ పైన పడేటట్టు చేస్తారు. అండ్ సెకండ్ రామన్ ట్యూబ్, అండ్ ఫైనలీ స్పెక్ట్రోగ్రాఫ్. ఇది మెయిన్ 3 పార్ట్స్గా ఉండడం జరుగుతుంది. ఓకే, సో మనం డయాగ్రామ్ చూసినట్లయితే మెయిన్గా సిలో మనం దాన్ని ఎక్స్పెరిమెంటల్ శాంపుల్ తీసుకుంటాం. సిలో అందులో మనకు సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్ స్టేట్ ఎక్స్పెరిమెంటల్ శాంపుల్ తీసుకుంటాం. అండ్ దాన్ని బోత్ సైడ్ చూసినట్లయితే ఒక సైడ్ రామన్ మనకు హార్న్ షేప్లో ఉన్నటువంటి ఒక బ్లాక్ ఎండ్గా ఉన్నటువంటి ఒకటి ఉంటుంది రామన్ ట్యూబ్కు. ఎందుకోసం అంటే లైట్ అనేది అటు దిక్కు స్కాటర్డ్ అయ్యి వేస్టేజ్ కాకుండా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ వచ్చేసి స్పెక్ట్రోగ్రాఫ్ ఉండడం జరుగుతుంది. స్పెక్ట్రోగ్రాఫ్ ద్వారా మనం ఈ రామన్ స్పెక్ట్రమ్ను, అంటే ఈ హై ఫ్రీక్వెన్సీ లైన్, లో ఫ్రీక్వెన్సీ లైన్స్ మనం అబ్జర్వ్ చేయడం కోసమే ఈ స్పెక్ట్రోగ్రాఫ్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా. అండ్ మనం తీసుకున్నటువంటి ఎక్స్పెరిమెంటల్ శాంపుల్ అనేది హీట్ కాకుండా మన రామన్ ట్యూబ్కు బోత్ సైడ్స్ ఏమవుతుందంటే కూల్ వాటర్ అనేది ఫ్లోయింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల శాంపుల్ అనేది హీట్ కాకుండా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. అండ్ ఫైనల్లీ మనకు క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ అనేది చాలా మెయిన్. ఇక్కడ మనకు జనరల్గా ఈ క్వాంటమ్ థియరీని బేస్ చేసుకుని ఈ ప్రొఫెసర్ స్మెకెల్ అనే సైంటిస్ట్ 1929లో ఈ రామన్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని పరంగా ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్గా దేని మధ్య ఇంటరాక్షన్ తీసుకుంటుందంటే ఒక క్వాంటమ్ థియరీ ప్రకారం మనం లైట్ ఇది నథింగ్ బట్ క్వాంటా ఆర్ ఫోటాన్ ఆర్ లైట్. సో మరి ఫోటాన్ అన్నప్పుడు దాని యొక్క ఎనర్జీ తెలుసు హెచ్న్యూ, వేరే హెచ్ ఈజ్ ద ప్లాంక్ కాన్స్టెంట్ అండ్ యూజ్ ద ఫ్రీక్వెన్సీ లైట్గా తీసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫోటాన్ అనేది ఆ మాలిక్యూల్లో పైన ఇంటరాక్షన్ జరిగినప్పుడు 3 విషయాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి మాలిక్యూల్ అనేది సపోజ్ ఆ ఫోటాన్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోకుండా దానికి టచ్ కాకుండా వెళ్ళినట్లయింది అనుకోండి, ఆ సందర్భంలో వీ విల్ గెట్ అన్మాడిఫైడ్ లైన్స్. ఓకే, ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏమంటున్నాం, సపోజ్ మనకు తీసుకున్నటువంటి మాలిక్యూల్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉందనుకోండి, అప్పుడు ఫోటాన్ దానికి టచ్ అయినప్పుడు ఈ ఫోటాన్ ఏం జరుగుతుంది, అందులో నుంచి అంటే మాలిక్యూల్ సంబంధించి కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని బయటకు వచ్చినట్లయితే అప్పుడు హై ఫ్రీక్వెన్సీ యాంటీ-స్టోక్స్ లైన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. హై ఫ్రీక్వెన్సీ లైన్స్ దాన్ని యాంటీ-స్టోక్స్ లైన్స్ అన్నాం. దిస్ ఈజ్ ఇన్ సెకండ్ కేస్. అండ్ ఫైనల్లీ థర్డ్ కేసులో ఏం చేసామంటే మనకు ఆ మాలిక్యూల్కు సంబంధించినటువంటి మాలిక్యూల్ ఈ ఫోటాన్ సంబంధించిన కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు బయటకు వచ్చేటువంటి ఫోటాన్స్ చూసినట్లయితే లో ఫ్రీక్వెన్సీ
లైన్ అనేది ఏర్పడుతుంది, లో ఫ్రీక్వెన్సీ ఏర్పడుతుంది లైన్, దాన్ని మనం స్టోక్స్ లైన్గా తీసుకుంటాం. సో ఈ విధంగా 3 పాసిబుల్గా ఉన్నటువంటి కేసెస్ అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రొఫెసర్ స్మెకెల్. సో ఫైనల్లీ ఇక్కడ మనకు డయాగ్రామ్ చూసినట్లయితే మనకు ఎటువంటి చేంజ్ లేదు, ఆ రిలీ అంటున్నాం. ఓకే, హై ఫ్రీక్వెన్సీని లైన్స్ యాంటీ స్టోక్స్ లైన్స్ చూపిస్తున్నాం అండ్ స్టోక్స్ లైన్స్ను లో ఫ్రీక్వెన్సీగా చూపించడం జరుగుతుంది. ఓకే, అండ్ అప్లికేషన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఈ రామన్ ఎఫెక్ట్ను ఉపయోగించి ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ వేస్. అంటే మెయిన్గా వచ్చినట్లయితే చాలా క్రిస్టల్స్ ఉంటాయి, క్రిస్టల్స్ సంబంధించినటువంటి వాటి మధ్య మాలిక్యులర్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, వాటి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, వాటి మధ్య అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది. సో అండ్ ఇంకా చాలా విషయాలు కూడా మనము ఈ ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ సో ఇవన్నీ కనుగొనడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రామన్ ఎఫెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ బీఎస్సీ ఫిజిక్స్ అండ్ అందరికీ కూడా తెలియాల్సినటువంటి టాపిక్ రామన్ ఎఫెక్ట్ ఏంటిది అనేది. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, సిద్దిపేట్.